హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ కోసం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఏఏసిసిసి అనే అఫీషియల్ వెబ్సైట్ లో ఈ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ మీకు వచ్చినటువంటి స్కోర్ ను బట్టి సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనేది మీకు మీరే చెక్ చేసుకోవడానికి వీలుగా ఇదే అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ 2024-25 కౌన్సిలింగ్ డేటాని మీకు అవైలబుల్ గా ఉంచారు. కాబట్టి దయచేసి ఈ కరెంట్ ఈవెంట్స్ లో ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్స్ ఒకసారి క్లిక్ చేసి చూసి మీకు మీకు వచ్చినటువంటి స్కోర్ కి సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనేది చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు, లాస్ట్ ఇయర్ డేటా ప్రకారంగా మాత్రమే ఈ సంవత్సరం కూడా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అది ఒక ఐడియాకి మాత్రమే. మీరు ఇంట్రెస్ట్ ఉంటే 15% ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్న ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ కోసం, అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఉన్న సీట్స్ కోసం మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ మీకు అవైలబుల్ గా ఉంది. ఇక్కడ డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి. యూజీ కౌన్సిలింగ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్, పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్, కౌన్సిలింగ్ స్కెడ్యూల్ అని 3 ట్యాబ్స్ ఇచ్చారు. ఇక్కడ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ చూసినట్లయితే మనకి టోటల్ గా ఈ ఆయుష్ కోర్స్ కౌన్సిలింగ్ కోసం ఇక్కడ మనకి టోటల్ గా 5 రౌండ్స్ గురించి డీటెయిల్స్ ఇచ్చారు. జనరల్ గా 4 రౌండ్స్ మాత్రమే ఉంటాయి నీట్ యూజీ కౌన్సిలింగ్ లో. బట్ ఆయుష్ కోర్స్ కి ఇక్కడ 5th రౌండ్ కూడా యాడ్ చేశారు. అంటే ఒకవేళ సీట్స్ మిగిలిపోతే 5th రౌండ్ లో కూడా సీట్స్ ఫిల్ చేయొచ్చు అని ఇక్కడ ముందుగానే వీళ్ళు డేట్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇప్పుడు ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కోసం ఈ ఏఏసిసిసి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ రౌండ్ 1 కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్టు 22వ తారీఖు ఆల్రెడీ స్టార్ట్ అయింది. 1 సెప్టెంబర్ మధ్యాహ్నం 2 గంటల వరకు మీకు అవకాశం ఉంది. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఇష్యూస్ ఏదైనా వస్తే 1 సెప్టెంబర్ 5 గంటల వరకు పేమెంట్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ 26 ఆగస్టు నుండి 1 సెప్టెంబర్ అర్ధరాత్రి 11:59 వరకు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇక్కడ చాయిస్ లాకింగ్ అని ఇచ్చారండి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో చాయిస్ లాకింగ్ చేయవలసిన అవసరం అయితే లేదు. మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, కానీ ఖచ్చితంగా చాయిస్ లాకింగ్ చేయాలని రూల్ ఏమీ లేదు. ఆటోమేటిక్ గా 1 ఆగస్టు అర్ధరాత్రి 11:55 అందరివి కూడా లాక్ అయిపోతాయి. కాబట్టి చాయిస్ లాకింగ్ దయచేసి ఎవ్వరు కూడా మాన్యువల్ గా చేసుకోకండి, ఏమీ కాదు. పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్ 4th సెప్టెంబర్ అన్నారు. మీకు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ 3rd నైటే రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ అలాట్మెంట్ 4th సెప్టెంబర్ రిలీజ్ చేస్తారు. రిపోర్టింగ్ సెప్టెంబర్ 5th నుండి సెప్టెంబర్ 12th వరకు ఉంటుంది. ఇది ఫస్ట్ రౌండ్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్, ఫస్ట్ రౌండ్ లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చెయ్యాలా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? అలా ఏమి లేదండి. మీకు ఏ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఆ రౌండ్ లో చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎంబీబీఎస్ బీడీఎస్ చూసుకున్న తర్వాత పార్టిసిపేట్ చేస్తాము అంటే నో ప్రాబ్లం. నెక్స్ట్ రౌండ్స్ అప్పుడు మీరు మరలా రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అయితే ప్రతి రౌండ్ కి కూడా అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఏ రౌండ్ లోనైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కంప్లీట్ స్కెడ్యూల్ ముందుగానే ఇచ్చారు కాబట్టి దయచేసి ఇది ప్రింట్ తీసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే స్ట్రే వేకెన్సీ రౌండ్ 2 లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఇవ్వలేదు. ఎందుకు అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ 1 వరకు మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటారు, వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకుని ఉంటారు. అప్పటికే మీకు సీట్ రాని పక్షంలో ఎవరెవరికైతే సీట్ రాలేదో ఆ స్టూడెంట్స్ కి స్ట్రే వేకెన్సీ రౌండ్ 1 వరకు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకొని మిగిలిపోయిన సీట్స్ కి డైరెక్ట్ గా సీట్ అలాట్మెంట్ ఇస్తాము అని చెప్తున్నారు. అందుకని ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని స్ట్రే వేకెన్సీ రౌండ్ 2 లో ఇవ్వలేదు. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కేవలం 4th రౌండ్ వరకు మాత్రమే చేసుకునే ఫెసిలిటీ ఉంది. అంతేకాదు, ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరలా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రౌండ్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు సీట్ వచ్చేంత వరకు లేదా అప్గ్రేడేషన్ పొందే వరకు అదే రిజిస్ట్రేషన్ హెల్ప్ అవుతుంది. అర్థమైంది కదా? అలాగే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా చదివి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్ అని ఉంది. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? అలాగే ఒకవేళ కాలేజ్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే ఫీజు కానీ లేదా అక్కడ ఏదైనా బాండ్స్ ఉన్నాయా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద క్లిక్ చేస్తారు. ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ అంటే మీకు ఏ టైప్ ఆఫ్ కాలేజెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆల్ ఇండియా ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇన్స్టిట్యూట్ నేమ్స్ అంటే మీకు ఏ ఏ కాలేజెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే అది క్లిక్ చేసుకోవచ్చు. లేదు అన్ని కాలేజెస్ గురించి కావాలి అంటే ఆల్ అని క్లిక్ చేసుకుంటారు.
అలాగే ప్రోగ్రామ్ అంటే ఆయుర్వేదిక, హోమియోనా, సిద్ధనా, యునానినా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు అన్ని కాలేజెస్ డేటా కూడా అవైలబుల్ గా ఉంటాయి. వీటిలో మీరు ఫీజు గురించి చూడాలి అంటే వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంప్లీట్ డేటా ఇస్తారండి. ఎంత ట్యూషన్ ఫీ మీరు కట్టవలసి ఉంటుంది, ఇవన్నీ కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. అర్థమైంది కదా? సో ఇలా మీకు డీమ్డ్ యూనివర్సిటీస్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డీమ్డ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన డేటా మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైతే ఇప్పుడు ఈ ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీలో ఎవరికైనా ఈ ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కోసం కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించిన హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే 6303235115 ఈ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.